ఓం శాంతి 15/2/1969 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. శివరాత్రి సందర్భంగా అవ్యక్త బాప్దాద యొక్క మహావాక్యాలు సంతరి దాది తనువు ద్వారా. ఈరోజు ఎవరికి స్వాగతం చెప్పే రోజు? తండ్రి మరియు పిల్లలకు అని అక్కడ ఉన్నవారు అన్నారు. కానీ కొంతమంది పిల్లలు తమను తాము మర్చిపోయారు, బాబాని కూడా మరిపింపచేశారు. ఈరోజు మొదట్లో వలె స్వాగత రోజు. ఎన్ని ఉత్తరాలు వచ్చేవి మర్చిపోయారు కదా. ఇది నిశ్చయము, ఇది చదువు. ఎప్పుడైతే నిశ్చయం స్థిరంగా ఉంటుందో ఆ కార్యం కూడా ఎలా నడిచేదో అలా నడుస్తూ ఉంటుంది. నిశ్చయం లేకపోతే కార్యంలో కూడా కొద్దిగా హెచ్చు తక్కువ అవుతుంది. పిల్లలు తమ కర్తవ్యం తెలుసుకుంటున్నారా? నేను ఎవరి బిడ్డను? బాబా సదా ఉండేవారు మరియు పిల్లలు కూడా సదా ఉంటారు. దేహ అభిమానము స్వధర్మాన్ని మరిపింపజేస్తుంది. మర్చిపోవడం ద్వారా కార్యం ఎలా నడుస్తుంది? ముందుకు ఎలా వెళ్తారు? ఎప్పుడైతే బాబా తన పరిచయం ఇచ్చారో అప్పుడు పిల్లలకు కూడా తమ పరిచయం లభించింది. ఎంత సమయం నుండి ఈ లక్ష్యాన్ని గట్టిగా చేసుకోవటానికి శ్రమ చేశారు. ఈ శ్రమకు ఫలం ఎంతవరకు వచ్చింది? కేవలం జ్ఞాపకం తెప్పించడానికి చెప్తున్నాను, మురళి చెప్పడానికి రాలేదు. కేవలం పిల్లలను కలుసుకోవడానికి ఈరోజు వచ్చాను. ఈ బిడ్డ చెప్తుంది, పిల్లలు మిమ్మల్ని చాలా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు బాబా, మీరు వస్తే సంతోషపడతారు అని. కానీ నిశ్చయం ఉన్నవారు సంతోషంగానే ఉంటారు. అయినా కానీ పిల్లలను కలుసుకునేందుకు కొద్ది సమయం కొరకు మిమ్మల్ని మీరు సౌభాగ్యశాలిగా భావించండి. ఎవరికైతే తండ్రి, టీచరు, సద్గురువుతో పూర్తి సంలగ్నత సంబంధం ఉంటుందో వారినే సదా సౌభాగ్యశాలి అంటారు. కన్యకి సంబంధము నిశ్చయమైన తర్వాత ఏం జరుగుతుంది? భర్త పైన పూర్తి సంలగ్నత పెట్టుకుంటుంది. అప్పుడే ఆమెను సదా సౌభాగ్యవతి అంటారు. కానీ ఎంతవరకు సౌభాగ్యవతి? లోపల ఏమి నిండి ఉంటుంది? కన్య అంటే 100 మంది బ్రాహ్మణుల కంటే ఉత్తమంగా లెక్కించబడుతుంది. సంబంధం కుదిరిన తర్వాత అశుద్ధమైన కారణంగా ఆంతరింగికంగా దౌర్భాగ్యమే. కానీ ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. సదా సౌభాగ్యవతి ఎవరు అనేది బాబా చెప్తారు. సదా పూర్తిగా పరమాత్మతో సంలగ్నత ఉంచుకున్న వారే సౌభాగ్యవతి. ఇప్పుడు చదువుకునే సమయం. బాబా తన కర్తవ్యం తాను చేస్తూ ఉన్నారు. సలహాలు ఇస్తూ చదివిస్తూ ఉన్నారు. ఎప్పటి వరకు చదివించాలో అప్పటి వరకు చదివిస్తూనే ఉంటారు. వినాశనం ఎదురుగా ఉంది, దాని సంబంధం బాబాతో ఉంది. బాబా మిమ్మల్ని వీడి వెళ్ళిపోయారు అని భావించకండి. వీడిపోలేదు మరియు వీడ్కోలు కూడా ఇవ్వలేదు. ఎప్పటి వరకు వినాశనం అవ్వదో అప్పటి వరకు బాబా తోడుగానే ఉంటారు. కొన్ని కార్యాల కోసం బాబా వతనానికి వెళ్ళారు. బ్రహ్మబాబా సమయానుసారం అవన్నీ జరుగుతూ ఉంటాయి. దీనిలో వీడిపోయింది లేదు. వీడ్కోలు వలె అనిపించదు. మీరు వీడ్కోలు ఇచ్చేసారా? ఒకవేళ వీడ్కోలు ఇచ్చేసి ఉంటే విడిపోతారు. వీడ్కోలు ఇవ్వకపోతే విడిపోరు. ఇది డ్రామాలో పాత్ర నడుస్తూ ఉంటుంది. బాబా యొక్క ఆట నడుస్తూ ఉంది. ఆటలో ఆట నడుస్తూ ఉంది. మున్ముందు ఇంకా చాలా ఆటలు చూడనున్నారు. ఇంత ధైర్యం ఉందా? ధైర్యం పెట్టుకుంటే చాలా చూడగలరు. మున్ముందు చాలా చూడాలి కనుక అడుగడుగు సంభాళించుకొని నడవాలి. ఒకవేళ సంభాళించుకొని అంటే జాగ్రత్తగా నడుచుకోకపోతే అక్కడక్కడ ఎత్తు పల్లాలు కూడా వస్తాయి, ప్రమాదం కూడా జరుగుతుంది. పిల్లలను కలుసుకునేందుకు కొద్ది సమయం వరకు వచ్చాను. చాలా కార్యాలు చెయ్యాలి. వతనం నుండి చాలా చేయాల్సి ఉన్నాయి. పిల్లల మనస్సు యొక్క ఆశలను పూర్తి చెయ్యాలి మరియు భక్తుల ఆశలు కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది.
సర్వ కార్యాలు ఇప్పుడు సంగమ యుగంలోనే జరుగుతాయి. బాబా యొక్క పరిచయం లభించింది, ఖజానా లాటరీ లభించాయి. ఇప్పుడు పిల్లల సేవ పూర్తి అయింది. వతనం నుండి ఇప్పుడు సర్వులకి చెయ్యాలి. స్వంత పిల్లలున్నారు, సవతి పిల్లలున్నారు. సేవ అయితే అందరికీ చెయ్యాలి కదా. ఉదయం కూడా వచ్చి దృష్టి ద్వారా పరిచయం ఇచ్చాను, దృష్టి ద్వారా శక్తి ఇచ్చాను. రెండు, అందరికీ సుఖం ఇవ్వడమే బాబా కర్తవ్యం. ఇప్పుడైతే అందరూ మ్యూజియం సర్వీస్ చెయ్యాలి, అందరికీ బాబా పరిచయం ఇవ్వాలి. బాబా సర్వీస్ కొరకు ఏ చిత్రాలను తయారు చేయించారో వాటి ద్వారా సేవ చేయాలి. సహయోగము అనే వ్రేలు ఇవ్వడం ద్వారా పర్వతాన్ని కూడా ఎత్తగలరు కదా. గోప గోపికలు అనగా మీరే వ్రేళ్లతో అనగా మీ సహయోగంతో ఈ కలియుగం అనే పర్వతాన్ని ఎత్తారు అనే మహిమ ఉంది. కనుక వ్రేలు సహయోగం ఇవ్వకపోతే పర్వతం లేవదు. సృష్టిలోని ఆత్మలని ఉద్ధరణ చేసి పర్వతాన్ని ఎత్తి వెంట తీసుకువెళ్ళాలి. సమూహం ఉంటుంది కదా, అంతిమంలో సమూహంగా అయ్యి అందరితో పాటు ఉండాలి. ఆదిలో సాక్షాత్కారంలో ఎరుపు సమూహము గుంపు చూపించారు. అప్పుడు దాని అర్థం తెలియలేదు. అది ఆత్మల సమూహం. వారిని వెంట తీసుకువెళ్ళే కార్యక్రమము డ్రామాలో ఉంది. అందరికీ సేవ చెయ్యాలి, మంచిది. ఉదయమే లేచి బాబా స్మృతిలో ఉండండి. ఎందుకంటే ఆ సమయంలో బాబా అందరినీ స్మృతి చేస్తారు, గుర్తు చేసుకుంటారు. ఆ సమయంలో కొంతమంది పిల్లలు కనిపించడం లేదు, వెతకవలసి వస్తుంది. ఒంటరిగా కూర్చొని స్మృతి చేస్తున్నారు, కానీ సంఘటనలో కూడా తప్పకుండా నడవాలి. ఎంత స్మృతిలో ఉంటారో అంత బాబాకు సమీపంగా ఉంటారు. బాబాను మర్చిపోతే అయోమయం అయిపోతారు. బాబాను సదా వెంట ఉంచుకుంటే మర్చిపోలేరు. ఓం శాంతి.